90% క్రైస్తవులు ఉన్న దేశంలో ఏ హిందువు భయంతో బతకట్లేదు. నిజానికి వారు చాలా సేఫ్ గా ఉద్యోగాలు చేసుకుంటూ ఆ దేశంలో వారి మతాన్ని వ్యాప్తి చేసుకుంటున్నారు. గుడులు కడుతున్నారు, ఊరేగింపులు చేస్తున్నారు, ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతున్నారు. కానీ మన దేశంలో మాత్రం క్రైస్తవులు ఎవరికి ఏ అపకారం తలపెట్టకపోయినా వారిపైన మన వాళ్ళు దాడి చేస్తున్నారు. సొంత దేశంలో భయంతో బతికేలా చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించండి. క్రైస్తవుల వల్ల దేశంలో నరహంతకులు, దొంగలు, వ్యభిచారులు మారుతున్నారు. క్రైస్తవ్యం మనిషిని మరింత సాధువుగా మారుస్తుందే తప్ప వారి భావోద్వేగాలను రెచ్చగొట్టి హింసాకాండ చేసే అల్లరి మూకను తయారు చేయదు. కాబట్టి ఎవరో చెప్పిన అబద్ధాన్ని నమ్మి క్రైస్తవుల మీద అకారణంగా ద్వేషాన్ని పెట్టుకోవద్దు. ఈ క్రైస్తవ సోదరులు మతం అలా బలవంతంగా అంటే చంపి మార్పించలేదు. వాళ్ళు అవకాశాన్ని క్రైస్తవం ఎలా ఉంటుందంటే చాలా స్మూత్, శాంతి కపోతాల్లాగా ఉంటుంది. సో అది వాళ్ళని బలవంతంగా మేము మార్చరు. బలవంతంగా అంటే నొక్కి